మైగ్రేన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిడామినెంట్గా హిస్టరీనే మెయిన్. ఎక్కువ శాతం మనము వేరే ఇతర కారణాలు దాన్ని రూల్ అవుట్ చేయడానికి మనం స్కాన్ అడ్వైస్ చేస్తాం. సర్వసాధారణంగా మనం చేసే స్కాన్ సిటీ స్కాన్. ఒకవేళ సిటీ స్కాన్లో ఏమీ తెలియట్లేదు, ఇంకా డెప్త్లో ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటేనే మనం ఎంఆర్ఐ స్కాన్ అడ్వైస్ చేస్తాం. అందులో కూడా మైగ్రేన్ని తలపడే హెడ్ఏక్స్, ఫర్ ఎగ్జాంపుల్ తలలో బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ కొన్నిసార్లు ఎస్ఏహెచ్గా పరిగణిస్తాం. బ్లీడింగ్ అయినప్పుడు అది చేసిన సిటీ స్కాన్ కొన్ని అవర్స్లో కొన్నిసార్లు అర్లీగా చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మిస్ అయినప్పుడు మనం ఫర్దర్గా దానికి సిటీ స్కాన్ కాకుండా ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ అని ఉంటుంది. ఆ ఎంఆర్ఐ కాంట్రాస్ట్ చేసుకుంటే కూడా ఇంకా క్లారిటీ అనేది పెరుగుతుంది మైగ్రేన్లో. అండ్ ఎట్ ది సేమ్ టైం హెడేక్స్ తరచూ వస్తున్నాయి 50 years పైన వాళ్ళకి, 50 years పైబడ్డ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి మైగ్రేన్ లాంటి హెడేక్స్ వస్తున్నాయి అంటే మనం వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఈఎస్ఆర్ అనేది ఒకటి ఉంటుందండి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. అది మనం చేయాలి. చేస్తే దానివల్ల యూజ్ ఏంటంటే పాలిమయాల్జియా రుమాటికా అని ఒక కండిషన్ ఉంటుంది, అది టెంపోరల్ ఆర్టరైటిస్. అంటే మన చెవు వెనుక భాగంలో ఏదైతే రక్తనాళం ఉంటుందో అది సిమిలర్గా మైగ్రేన్ని తలపిస్తుంది అక్కడ నొప్పితో పాటు. సో 50 years పైబడ్డ వాళ్ళకి ఎవరికైతే మైగ్రేన్ లక్షణాలు ఉండి తరచూ హెడేక్స్ వస్తున్నాయి, వాళ్ళ ఈఎస్ఆర్ ఎక్కువ ఉందనుకోండి, మనం టెంపోరల్ ఆర్టరైటిస్గా దాన్ని పరిగణిస్తాం. దానికి మైగ్రేన్కి చాలా వ్యత్యాసం ఉంటుంది, ట్రీట్మెంట్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. సో అందుకనే చాలా కేర్ఫుల్గా 50 years పైబడ్డ వాళ్ళు ఈఎస్ఆర్ టెస్ట్ చేసుకోవాలి తరచూ హెడేక్స్ వస్తుంటాయి. అండ్ అలానే కాకుండా ఇంకా బ్లడ్ టెస్ట్లు మైగ్రేన్కి సంబంధించి చేయాలి అంటే సిటీ ఎంఆర్ఐతో పాటు ఈఎస్ఆర్ బ్లడ్ టెస్ట్లలో. అండ్ వాళ్ళకి ప్రీవియస్గా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది అది కూడా ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్ని పెంచే లక్షణాలు ఏంటివి, పేషెంట్స్కి ఒబేసిటీ ఏమైనా ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థైరాయిడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దాన్ని డిటర్మినేట్ చేస్తాయి. సో థైరాయిడ్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈఎస్ఆర్. ఈ మూడు కనుక ఇండైరెక్ట్గా బీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ఈ మూడు మనం పరిగణలో పెట్టుకొని ఆ టెస్టులు చేయించుకొని డాక్టర్ని నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కలిస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.